మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఓరుగల్లు గడ్డ పైన కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడి మున్సిపల్ అధికారులు మరియు పోలీస్ శాఖ వాళ్ళు చేసిన దుశ్చర్య నిన్న దాదాపు ఇది పైడిపల్లి గ్రామము 3వ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజను ఉదయం 5 గంటలకే అంటే దొంగలు ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనం చేసిన విధంగా ఊరు లేవక ముందే ఉదయం 5 గంటలకు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి అంటే 150-200 సంవత్సరాల పైన ఇక్కడ స్థానికులు చెప్తున్నారు బర్రె వెనకాల మైసమ్మ అనే ఈ కట్ట ఇక్కడ ఉండేది. ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్న 200 ఎకరాల రైతులు ఉదయమే వ్యవసాయ పనులు పోయేటప్పుడు ఇక్కడ ఈ మైసమ్మ తల్లికి మొక్కుకొని అదేవిధంగా ఆ పంట పండిన తర్వాత ఆ పంట నుండి వచ్చే పంటను కూడా అమ్మవారికి సమర్పించే చరిత్ర ఇక్కడ ఈ బర్రెంక మైసమ్మ అమ్మవారికి ఉంది. అలాంటి చరిత్ర గల దానికి ఇక్కడ ఒక రైతు తన సంపాదనలతోని సొంతంగా ఇక్కడ అమ్మవారికి గుడి కట్టాలని చెప్పేసి ఒక 2 రూమ్లతోని స్లాబ్ దాదాపు 3 నెలలు 4 నెలలు జరిగిన పనితోని స్లాబ్ ఏర్పడి ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. ఇక మంచి రోజులు వచ్చిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభం కాగానే ఇక్కడ అమ్మవారిని పెట్టి ఈ గుడిని ప్రాణ ప్రతిష్ఠ చేయాలనే ఒక ఆలోచనతో ఉంటే ఇక్కడ కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇది వారి వ్యాపార రంగానికి అడ్డుగా ఉంటుందని చెప్పి ఈ మున్సిపల్ శాఖ మరియు పోలీస్ శాఖతోని కుమ్మక్కై అనధికారికంగా ఎలాంటి ఆ నిర్మించిన వ్యక్తికి ఎలాంటి నోటీస్ కానీ ఎలాంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెల్లారుజామున వచ్చి జేసీబీల సాయంతో కూలగొట్టడం జరిగింది. ఈ ఓరుగల్లు గడ్డపై హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ దేవాలయపై దాడులను మేము తీవ్రంగా పరిగణిస్తూ మేము ఖండిస్తున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మున్సిపల్ శాఖ అధికారులు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలకడం కోసం ఇలాంటి చర్యలు చేపడితే వాళ్ళు హిందువులు కాదా అని నేను ఒకసారి వాళ్ళని అడుగుతున్నా. ఇలాంటి హిందూ సంప్రదాయం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలపైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరియు స్థానిక హిందూ ప్రజలతో ఉద్యమం చేయడానికి ఒక రాణి రుద్రమాదేవి యొక్క పౌరుషాన్ని వారసత్వంగా తీసుకొని వీటిని అరికట్టడానికి మేమందరం ముందు ఉంటాం. ఖబర్దార్ ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ కూలగొట్టడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారో వాళ్ళే ఈరోజు ఈ గుడి నిర్మాణానికి ముందుండాలి. లేని పక్షంలో వాళ్ళను వెంటాడి వేలాడదీస్తామని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.